సో ఈరోజు అమీర్పేట వెళ్ళాం. ఏదో చిన్న మొబైల్ రిపేర్ ఉంటే అమీర్పేట వెళ్తే మా సార్ అన్నాడు, బండి పార్క్ చేసేసి నువ్వు కూడా వచ్చే అని చెప్పి అన్నాడు. ఎందుకు లేండి సార్, 10 రూపాయలు బొక్క, మంత్ ఎండ్, మన దగ్గర అసలు డబ్బులు 10 రూపాయల గురించి ఆలోచించాం. సో చెప్పాను, 10 రూపాయలు కూడా బొక్క ఎందుకు, వదిలేసేయండి, నేను రాను, మీరు వెళ్ళండి అని చెప్పాను. సరే వెళ్ళిపోయాడు మా ఊడు వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్కి మొబైల్ చూస్తూ అక్కడే బండి పార్క్ చేసి కూర్చున్నాను. సో బండి పార్క్ చేసి కూర్చుంటే ఒక అబ్బాయి వచ్చాడు. ఏజ్ ఒక 18 to 19 ఉంటాయి. సో వచ్చి, అన్న ఒక 2 మినిట్స్ మాట్లాడచ్చా అన్నాడు. దాన్ని ఉందరా మాట్లాడు అని చెప్పాను. అని అంటే, ఇట్లా క్యాంపెయిన్ ఒకటి రన్ చేస్తున్నాం అన్న. సో ఈ క్యాంపెయిన్లో సమ్ పీపుల్కి హెల్ప్ చేస్తాం, సమ్ పర్టికులర్ ఏరియాస్లో హెల్త్ ఇష్యూస్ ఉండి పిల్లలు డిఫరెంట్గా డిజేబుల్డ్గా పుట్టిన వాళ్ళకి హెల్ప్ చేస్తాం అని చెప్పాడు. సో ఓకే, ఏదో 150 అయిపోద్ది కదా అని అనుకుంటే కుర్రోడు వచ్చి అన్నాడు, అన్న మంత్లీ అన్న ఒక 500 to 700 అన్న డొనేట్ చేయగలవు అన్నాడు. ఒక్క సెకండ్ బ్లాంక్ అయిపోయింది. ఈ మూవీలో ఉంటుంది, ఆ మూవీ పేరు సంసారం ఒక చదరంగం మూవీ ఉంటుంది. ఆ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, రెంట్కి కరెంట్కి నీళ్ళవాడికి పాలవాడికి అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. పాలవాడికి నీళ్ళవాడికి రెంట్కి కరెంటుకి రేషన్కి మందులకి కూరలకి కూతుళ్ళకి అల్లుళ్ళకి కొడుకులకి చదువులకి పండగలకి పబ్బాలకి శుభాలకి అశుభాలకి. ఆ డైలాగ్ గుర్తొచ్చింది. ఇప్పుడు ఈ అమ్మ ఇదేంటి 700 అడుగుతున్నాడు, మనం మంత్లీ 700 ఇచ్చేయాలంటే నాకు లెక్కలు వచ్చేది అనమాట. ఇంటికి పంపించాలి, తర్వాత ఈఎంఐలు కట్టుకోవాలి, చిట్టీలు కట్టుకోవాలి అని చెప్పి లెక్కలు వచ్చినాయి. సో చెప్పేసాను ఫ్రాంక్గా, అన్న అవదన్నా సారీ, నాకు వచ్చి అమౌంట్కి నేను నీకు ఏమీ డొనేట్ చేయలేను, అసలు మంత్లీ అంటే అసలు అవును పని, నీకు కావాలంటే 150 అమౌంట్ ఇస్తాను అని చెప్పాను. లేదన్నా నేను డైరెక్ట్ క్యాష్ తీసుకుని అది ఆన్లైన్ త్రూ, సో అది కూడా క్యాంపెయిన్లో రన్ చేస్తున్నావు, నా కోసం కాదు, సో వద్దులన్నా థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయాడు మనోడు. నాకు అనిపించింది, అరే అన్న డొనేట్ చేయగలిగితే బాగున్నాయేమో అనిపించింది. నాకు కుర్రోడు జెన్యూన్, చాలా జెన్యూన్. ఇప్పుడు మనం ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసామంటే అడిగి, భయ్యా నా వల్ల కాదు భయ్యా, కొంచెం మన పొజిషన్ బాగాలేదు, ఎక్స్ప్లెయిన్ అనమాట. నేను హెల్ప్ చేయలేకపోతున్నాను రా బాబు అని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, అంత గొప్పలు నేను ఇలా ఉంటాను లేంటే అందరూ అలా ఉంటారో కూడా తెలియదు నాకు, ఎక్స్ప్లెయిన్ చేశాను. భయ్యా నా వల్ల కాదు భయ్యా, మనకు వర్కౌట్ కాదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. అయిపోయింది, మనోడు వెళ్ళిపోయాడు. ఒక్క 5 మినిట్స్ తర్వాత ఒక ఆవిడ వచ్చింది, ఒక ఆంటీ. హైదరాబాద్లో 90% ఇలా కనిపిస్తారు, ఎక్కడ ఒకటి చూసే ఉంటావు. ఒక వైట్ శారీ లేదంటే ఒక వైట్ యాప్రాన్ వేసుకుంటారు, ఒక వైట్ క్యాప్, ఫేస్ కనపడకుండా మాస్క్, చేతిలో ఒక చిన్న డిబ్బీ ఉంటుంది, దానికి QR కోడ్ అయ్యి అటాచ్ చేసి ఉంటే వాళ్ళు డబ్బులు ఏమని అడుగుతారు. వాళ్ళు డొనేషన్లు తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్తారో, ఏం చేస్తారో, అసలు ఎవరికైనా ఇస్తారో లేదంటే వాళ్ళే తీసేసుకుంటారో కూడా తెలియదు నాకు. నేను హైదరాబాద్ వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. 4 ఇయర్స్లో వాళ్ళని ఎప్పుడు ఎక్కడ అంటే చూడకుండా లేను. ఏదో ఒక పొజిషన్లో ఏదో స్పాట్లో చౌటుప్పల దగ్గర నుంచి సిటీ మధ్యలో కూకట్పల్లి వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు వాళ్ళు కనిపిస్తారు. సో ఆవిడ వచ్చింది, వచ్చి డబ్బులు అడిగింది. లేవమ్మా అని చెప్పాను. ఎందుకో నాకు ఆ బ్యాచ్ అంటేనే అంత ఎక్కదు. సో చెప్పేసాను, లేవమ్మా అని చెప్పేసాను. అని అంటే, చూడండి సార్ ఎంత కొంత, లేవమ్మా నిజంగా లేవు అంటే, లేదు QR కోడ్ కూడా ఉంది కదా సార్ అండి. అమ్మ క్యాష్ లేకపోవడం కదమ్మా, డబ్బులే లేవు నా దగ్గర, నిజంగా డబ్బులే లేవు అని చెప్పాను. చూడండి సార్, మీలాంటి వాళ్ళ దగ్గర ఎందుకు ఉండవు సార్. అమ్మ నేను ఏమన్నా పైనుంచి వచ్చానేట్రా, నేను జీతాన్ని బతుకుతున్నాను రా బాబు ఇక్కడ అని అనిపించింది. సరే నువ్వు ఇప్పుడు అంతలా అడుగుతున్నావు కదమ్మా, నా దగ్గర లేవని నేను ప్రూవ్ చేస్తాను, అకౌంట్ బ్యాలెన్స్ చూపిస్తాను, నీకు ఇచ్చే అమౌంట్ అయితే ఉండదు ఖచ్చితంగానే, ఈవెన్ చాలా తక్కువ ఉంటాయి. సో నా దాంట్లో నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్ కంటే తక్కువ ఉంటే డిప్పులో డబ్బులు వెనక్కి ఇచ్చేస్తావు, నాకు ఇచ్చేస్తావు అని అడిగి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చూపు చూసింది ఈ అమ్మాయి, ఒక రేంజ్ చూపు చూసి దాని దారి మీద తొప్పేసింది.